బైపాస్ రోడ్డు వేస్తామని ఇప్పుడు సర్వేయర్లు వచ్చిర్రు. మేము వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఇదివరకు ఒక కాడ శిలాఫలకం వేసిర్రు, ఇనాగ్రేషన్ ఆర్భాటంగా చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమైందో మాకు తెలియదు. మళ్ళీ మా పంట పొలాలకు వచ్చినాం, మళ్ళీ సర్వే చేస్తారు. మేము మా పంట పొలాలు అసలు చేయం. వాళ్ళు ఎక్కడి నుండి అన్నా రోడ్ వేసుకొని శిలాఫలకం ఒక కాడ మళ్ళీ సర్వే ఒక్క కాడ అంటే మేము ఒప్పుకోము. శిలాఫలకం ఎక్కడైతే వేసినావో అక్కడ నువ్వు శిలాఫలకం కానీ నువ్వు రోడ్డు ప్రారంభం చేయి. మా పంట పొలాలలో నీవు రోడ్డు మళ్ళీ రీసర్వే చేసినట్టు అయితే అక్కడనే మందు వేసేస్తాం మేము అందరం. లేకపోతే మేము నా పేరు బొజ్జ సులోచనే కాదు సార్, నేను చేసి చూపిస్తా. నా 3 ఆడపిల్లలు బజార్లో పడే కాలం వచ్చింది. ఇప్పుడు మా భర్త లేడు, చనిపోయింది సార్. నేను అప్పటి నుండి నేను నా భూమిని కాపాడుకుంటానా. నాకు రేట్ వచ్చినా కూడా నేను ఆ భూమిని అమ్ముకుంటలేను. ఎందుకంటే నాకు తినడానికి నాకు బట్టలు వస్తున్నాయి, నాకు పంటకు పొట్టకు నాకు బట్టలు వస్తున్నాయి అని నేను అమ్ముకుంటలేను సార్. నాకు ఎంతమంది వచ్చినా నేను దాన్ని నమ్మలే. ఈ రోజు నేను నా భూమిని నేను అస్సలుకే బైపాస్. మీకు ఎక్కడన్నా అనువైన మార్గం ఉంటే మీరు అక్కడ ఎంచుకొని మీరు అక్కడ నుండి ఓనేరి రైతుల పొట్ట కొట్టకూరి. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతుల క్షేమం కోరి వచ్చినాం. మేము రైతు పక్షపాతులం. మేము రైతు క్షేమమే మా దేయం, రైతు క్షేమమే మా క్షేమం అని వచ్చిన ఈ గవర్నమెంట్ ఈ చిన్నకారు రైతుల పొట్టలు ఎట్లా కొడతారు? ఈ పొట్టలు కొట్టి బడా నాయకుల పొట్టలు నింపడానికి, ఈ బడా నాయకుల పొట్ట నిండడానికి ఈ రోడ్డు సర్వే చేస్తారు. ఈ చిన్నకారు రైతులు మీరు ఎంక్వైరీ చేసుకోరు. ఎవరికి ఎంత ల్యాండ్ ఉన్నదో మీరు మా ఆధార్ కార్డు ఇస్తాం, ఎంక్వైరీ చేసుకోరు సార్. మేము ఇంకా ఆధార్ కార్డుకి ఇస్తాం. ఒక ఆధార్ కార్డు పోతే ఎవరికి ఎంత ఉన్నదో ల్యాండ్ అది అలా వస్తుంది. మీరు చూసుకోరు. మీరు ఏ ఉద్దేశంతో అయితే వచ్చిరో అదే ఉద్దేశాన్ని నిలబెట్టుకుంటే మళ్ళీ మీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక మేము వచ్చినాం కదా 10 ఏళ్ళగా, మేము ఒక్కసారి అయితే 100 ఏళ్ళు వచ్చేటట్టు సంపాదించుకుంటామంటే మా పొట్టలు కొట్టి మా శివాలయం మీదకి పోయి సంపాదించుకోర్రి. మా మీదకి వెళ్ళి బుల్డోజర్లు నడుపుర్రి. మేము మాత్రం మా పంట భూములకి అస్సలుకే మేము ఇవ్వం. మీరు ఎక్కడి నుంచి అని వేసుకోరు కానీ మా పంట భూములు మేము చేసిర్రు. అక్కడ నుంచి వెళ్ళిపోతే 1-2 రైతులకే నష్టం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే 30 మంది రైతులము, 250 మంది ఫ్యామిలీ మెంబర్స్, అంతమందికి ఇక్కడ నష్టం జరుగుతుంది. మేము అందరం రోడ్డున పడే పరిస్థితి ఇది పోతే మాత్రం. అందుకని చెప్పేసి ఇటు నుంచి వెళ్ళి మేము సర్వే చేయడానికి మేము అడ్డుకుంటున్నాం. మేము బైపాస్కు వ్యతిరేకం కాదు, బైపాస్ కావాలి. కానీ ఎక్కడి నుంచి వేసారు అక్కడి నుంచి వేసుకోండి. ఈ మా సొంత భూముల నుంచి మేము గవర్నమెంట్ భూములను ఇట్లా ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం. మా సొంత ల్యాండ్ మేము పైసా కూడబెట్టుకొని మేము కొనుక్కున్న భూములు ఇవి. ఎప్పుడు కూడా అక్కడ ఎక్కడెక్కడో ఉన్న భూములు అటు సైడ్ ఎక్కడైతే సర్వే చేసారో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అటు నుంచి చేస్తే పెద్ద ఎలాంటి గవర్నమెంట్ కూడా పడిన వాటి మా భూముల నుంచి కావాలని చెప్పేసి ఎందుకు చేస్తున్నారని అర్థమైతే అసలు లోపల అంతర్గతంగా ఏం జరిగింది ఈ విషయం. అక్కడ ఒక శంకుస్థాపన మరో చోట, సర్వే మరో చోట. ఇలాంటిది ఎప్పుడైనా చూసినామా మనం? ఎక్కడైనా జరిగిందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ ప్రయత్నాన్ని మానుకొని మా భూముల నుంచి మాత్రం బైపాస్ మేము పోనీయాలనుకుంటే మా అందరి శివాల నుంచి 250 మంది చంపుకొని వేసుకోరు. అప్పటి వరకు మాత్రం మా ఈ దీక్ష మాత్రం ఇక్కడే కొనసాగుతుంది. మాది ఇక్కడ పెద్దగల్ల గ్రామం. నేను సాధారణంగా వ్యవసాయం చేసుకుంటూ బతికే రోజు కూలి. నేను 2008లో డిగ్రీ పాస్ అయినా. ఏ ఉద్యోగాలు దొరికాయని ఇదే మాకున్న కొద్దిపాటి భూమిలో నేను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నా. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సర్వే చేసిర్రు ఇంత అని చెప్పి ఒక మొత్తం పూర్తి లెక్కలు మొత్తం అయిపోయిన తర్వాత బైపాస్ అనేది వేరే మార్గం నుండి చేయడం జరుగుతుంది. దీనికి సర్వే వాళ్ళు రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా హద్దులు వేయడం జరుగుతుంది. ఇందులో కొంతమంది రైతులు మేము అడ్డం వచ్చినా కానీ మా మాట వినకుండా మేము లేని సమయంలో వచ్చి మాకు తెలియకుండా మా భూమి సరిహద్దులలో హద్దులు వేసుకుంటా మేము ఎమ్మెల్యే గారికి కలిసినాం, కలెక్టర్ కలిసినా కానీ వారి నుండి మాకు ఎటువంటి స్పందన మాకు అందలేదు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందని కూడా మాకు అనుకోలేదు. ఈరోజు మేము మా భూములకు వచ్చేసరికి మళ్ళీ సర్వే మొదలు పెట్టడం జరిగింది. ఈ సర్వేను అడ్డుకునేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఈ భూములు ఇదే విధంగా సర్వే చేస్తే మేము నిరుద్యోగ యువత మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము వేరే ఏ పని చేసుకున్నందుకు కూడా మాకు అవకాశాలు లేవు. మాకున్న ఈ కొద్దిపాటి భూమిలో మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. ఇది కూడా మా నోటి దగ్గర నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తే మేము ఇక్కడిక్కడనే ఆత్మహత్య చేసుకుని అవకాశం చేస్తున్నాం.